మన పాప అయితే మన ఇంట్లో ఉంటుంది. ఎవరి పాపను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకునేంత ఔదార్యం నీకు నీ భార్యకు ఉందేమో కాని నాకు లేదురా. అంత సేవాగుణం నాకు ఏమాత్రం లేదు. సంబంధం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పైగా మనకున్నది అంతంత మాత్రమే. నీ భార్య గురించి నాకు తెలుసురా. సెంటీమీటర్ అలసిస్తే చాలు కిలోమీటర్ దూసుకెళ్తుంది. ఈ పాపని ఒక్క పూటని చెప్పి 4 రోజులు ఇంట్లో పెట్టుకుంటుంది. ఆ పాప ఇంట్లో ఉండదమ్మా, వెళ్ళిపోతుంది. ఈ రాత్రి తీసుకెళ్లడం కుదరదు. అది కరెక్ట్ కూడా కాదు. చిన్న సంఘటన ఏదో జరిగింది. పాపని రాత్రి వేళ వదిలేయటం మంచిది కాదు. అయ్యో పాపం అని తీసుకొచ్చింది. దీనివల్ల పుణ్యమే కానీ నష్టమేం లేదమ్మా. అనవసరంగా దీన్ని ఇష్యూ చేయొద్దు. ఈ ఒక్క పూట పాప ఇక్కడే ఉంటుంది. ఉదయాన్నే సంధ్య తీసుకెళ్లి అనాథాశ్రమంలో దించేసి వస్తుంది. అందరూ సంధ్య భజనే. నా మాట ఎవరు విన్నారు కనుక చివరికి ఈ పిల్ల విషయంలో కూడా నా మాటకి విలువే లేదు. సరిపోయిందిరా. నీకు నీ భార్యకి నాకంటే కూడా దిక్కు మొక్కు లేని ఆ పిల్ల ఎక్కువైపోయింది. తెల్లారేసరికి ఆ పాప గనక వెళ్ళకపోతే అప్పుడు చెప్తా మీ సంగతే. ఏ పిల్ల, అమ్మా, ఏ పిల్ల దిగు ముందు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇదేంటా అని చూస్తున్నా అమ్మా. ఎవరే నీకమ్మా? మేడం అని పిలువు. తప్పైపోయింది మేడం. ఇదేమనుకుంటున్నావు? మగ్గం. దీని మీదే మా జీవితం ఆధారపడుంది. దీనివల్లే మేం 3 పూటలా భోంచేయగలుగుతున్నాం. మమ్మల్ని పోషిస్తుంది ఇదే. ఇలాంటి దైవాన్ని ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడమేనా? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. భూమి, మేడం తప్పైపోయింది మేడం, నన్ను క్షమించండి. ఏంటి క్షమించేది? అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? ఏంటి అందరూ నా వంక అలా చూస్తున్నారు? మీరంతా మంచివాళ్ళు, నేనొక్కదాన్ని చెడ్డదాన్ని. ఈ పిల్లని ఇంట్లోకి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద సోఫాల మీద కూర్చోబెట్టింది చాలదన్నట్టు మగ్గాన్ని ముట్టుకుంటుంది. మగ్గం మన జీవితానికి దైవంతో సమానం. దేవుడి మీద ఎవరు పడితే వాళ్ళు చేతులు కాళ్ళు వేస్తారా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉండాలనే ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలని చెప్పాను. చూడు సంధ్య, చెప్పులు ప్రతి మనిషికి అవసరం. అలాగని చెప్పులు తెచ్చి తలేపన పెట్టుకోరు. ఇంటి గుమ్మం బయటే వదులుతారు. కాళ్లకు రక్షణ ఇస్తున్నాయని తలపైన పెట్టుకుని తిరగం కదా. అత్తయ్య, రేపు ఉదయం పాపని నేనే తీసుకెళ్లి డ్రాప్ చేసి వస్తాను. తను చిన్నపిల్ల. తన ముందు ఇలా మాట్లాడితే తను బాధపడుతుంది. ఆశ్రమంలో ఎన్నో కష్టాలు పడ్డ పాపని ఇక్కడ కూడా నానా మాటలు అంటే ఎలా చెప్పండి? ఎవరి కోసం మాటలు పడింది?
నా కోసం పడిందా? తీసుకురావడానికి నీకు బుద్ధి లేకపోయినా రావడానికి దానికైనా బుద్ధి ఉండాలి. హే పిల్ల, రేపు ఉదయం నేను లేచేసరికి అత్తయ్య నీ మొహం నాకు కనపడిందో నేను ఊరుకోను. అన్నయ్య